ఏకాదశి శుభాకాంక్షలండి. అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి? నాకు తెలిసిన కొంచెం మీతో షేర్ చేసుకుంటాను. తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళడం. ఆ నారాయణమూర్తి పడుకుంటే మనల్ని ఎవరు కాపాడతారు మరి? పడుకోవడం అంటే గంటలు గంటలు నిద్రపోవడం కాదు, ఒక్క క్షణం అలా కనురెప్ప వాలిస్తారట. అది కూడా మన కోసమే, మనం చేసే పాపకర్మలను నివృత్తి చేయడం కోసమే అలా ఒక్క క్షణం కనురెప్ప వాలుస్తారట ఆ నారాయణమూర్తి. ఆ తొలి ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం మనం. నేను ఉదయాన్నే లేచి పూజకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. నేను తులసి చెట్టు దగ్గర పూజ చేస్తుంటే మా ఇంటికి అనుకోకుండా వచ్చింది. నేను పూజ చేస్తుంటే వెనక నుండి వచ్చి తడుముతూ ఉంది. నేను ఒక్కసారిగా భయపడిపోయాను. పండగ రోజు ఉదయాన్నే ఇంటికి ఆవు రావడం చాలా శుభంగా భావిస్తాం కదా మనం. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను తులసి పూజ కంప్లీట్ చేసుకొని పైకి వచ్చేసాను. ఆవు కూడా వెళ్ళిపోయింది. ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను నేను. మా బాబు కూడా బాగా హెల్ప్ చేస్తాడు నాకు అన్ని పనుల్లో. నైవేద్యం కోసం నేను పరమాన్నం ప్రిపేర్ చేశానండి. పేలాల పిండి బయట దొరుకుతుంది కదా, అది తెప్పించుకున్నాను. నాకు దాని ప్రిపరేషన్ రాదు, అందుకే నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి హారతి అయితే తీసేసుకున్నామండి. మా బాబు లాస్ట్కి ఫైనల్ టచ్ ఇచ్చేసాడు. చాలా లేట్గా రెడీ అయిపోయాడు. ఇంతకీ నా పూజ ఎలా ఉంది?